నీళ్ళు ఇవ్వడం వల్ల ఏమవుతాయంటే అక్కడ దోమలు మనకే కురుస్తుంది కలుస్తాయి. రాదు ఏమైతుంది మళ్ళీ పొద్దుతుంది కొద్దిగా ఎలవాలి ఎలుస్తే అది ఏంటి వస్తాయి మనం ఎలవది ఏమైంది కాదు. అట్లాంటి జాగ్రత్తలు ఏం చేస్తాడంటే పిచ్చికాయ చేస్తాడు, బ్లీచింగ్ పౌడర్ చేస్తాడు. గోరపాట వేరే సింగిల్ ప్లేస్ వస్తుంది కదా, వేరే వాటర్ వస్తుంది, పగిలిన వాటర్ వస్తుంది, అదే వేరే వాటర్ వస్తుంది కదా. అయితే సమస్యలు ఏమైందంటే లాస్ట్ టైం మనం విలేజ్ లో వాటర్ సమస్య చెట్లు చాలా ఉండే తగ్గుతుండే. బ్లీచింగ్ పౌడర్ ఏమంటే కొద్దిగా ఎక్కువ పరిశుభ్రంగా ఉంటుంది. బ్లీచింగ్ పౌడర్ ఏదైనా ఇండియన్ తెప్పించుకోవాలి, అది వచ్చేసి ఆయిల్ బాల్స్ కూడా రెడీ చేయించుకొని ఈ రోజే స్టార్ట్ చేయాలి. ఆయిల్ బాల్స్ ఎక్కడ నాకు మేనేజ్ చూసుకొని ఎక్కడైతే ఇప్పుడు అక్కడ ఉంది మన స్కూల్ ఉంది, స్కూల్ దగ్గర మనం వాటర్ పడతాం అక్కడ ఆయిల్ బాల్స్ వేయించు. ఇక్కడ ముందర ఉంటే చూడు ఒకటి ఇంకా అక్కడ ఆయిల్ బాల్స్ ఏమి ఉంటాయి కొద్దిగా లార్వా డెవలప్ బ్రీడింగ్ అనేది ఆడితే ఆగిపోతుంది. సో చిన్నగా ఏంటంటే ఎవరింటి పక్కన ఏమో చెట్లు ఉన్నాయి కూడా తొట్టుకుంటాయమ్మా, తొట్ల కాడ నీరు అన్ని వేసి పెడతాం. పాత కుండ ఉంటుంది, అదే కుండ అంటే అలా నీరు పడుతూనే ఉంటాయి, వర్షం నీరు అన్ని పడుతుంది, అన్ని దొమ్మలు చుట్టూ ఉంటాయి. అట్లాంటి తీసేయండి, దాని లాభం లేదు, దానివల్ల దాన్ని తీసేయండి. అవి ఉంటాయి ఉప్రోలే ఉంటాయి, అవి ఎట్లా ఉంటాయి, దాని ముందు అన్న నీరు పడుతూనే ఉంటాయి అక్కడ. సో అట్లాంటివి ఏమైనా ఉంటాయి. మన స్వచ్ఛ పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. మనం చేసుకుంటే మనకే ఉంటుంది. ఏమవుతుంది మనం గోల్డ్ జనం మంచిది అనుకో డాక్టర్ 5,000 రూపాయలు పెట్టాలి మెడిసిన్ ఏం కావాలి. కాబట్టి ఎంతమంది మొత్తం ఎంతమంది సర్వే చేసినారు, ఎంతమంది చేసినారు, రిజిస్టర్ ఎంతమంది చేశారు, ఏమైనా జ్వరాలు ఉన్నాయి ఇంట్లో ఓకేనా చెప్తున్నా అంటే వాళ్ళకి చెప్పిరా జ్వరాలు చెప్పిరా టెస్ట్ చేసిరా ఏమన్నా పోయిన చేస్తారు అలా టాబ్లెట్స్ ఏమైనా ఇస్తురా జ్వరం వచ్చిన ఏం టాబ్లెట్స్ ఇస్తుంది పారాసిటమాల్ మళ్ళీ గోళీలు ఉంటాయి కదా సార్, వేరే వేరే సర్ది జ్వరం అన్ని ఇస్తున్నారు. మంచి పని చేస్తారు.